Hi friends, welcome to TechNexa Pro. In this video, we are seeing how uninstall the JDK. Let's go the video. మనం ఈరోజు JDK ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి అని చూడబోతున్నాం. ఫస్ట్ మనం కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళాలి. కంట్రోల్ ప్యానల్లో ఫస్ట్ మేము జావా వర్షన్ ఏముంది చెక్ చేసుకోవాలి. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి జావా -version అని కొడితే ఇక్కడ మనకు చూపించింది జావా ఏ వర్షన్ ఉందని. జావా 21.0.5 అని ఉంది. అంటే ఇప్పుడు మన దాంట్లో జావా ఇన్స్టాల్ అయి ఉంది. ఇప్పుడు ఈ విండో క్లోజ్ చేసి మనం ఎలా అన్ఇన్స్టాల్ చేయాలి చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ కంట్రోల్ ప్యానల్లోకి వచ్చేయాలి. కంట్రోల్ ప్యానల్లో నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. ప్రోగ్రామ్స్లో అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్ నొక్కితే ఇక్కడ మన దాంట్లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయో సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అవన్నీ చూపించింది. ఫస్ట్ జావా సెర్చ్ చేయాలి. జావాని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చి అన్ఇన్స్టాల్ చేయాలి. ఆర్ యూ షూర్ వాంట్ టు అన్ఇన్స్టాల్ జావా? ఎస్ అని ఇచ్చేయాలి. ఇంకా అన్ఇన్స్టాల్ అయిపోద్ది. ఫ్యూ సెకండ్స్ ఎస్ చేస్తే ఇంకా అన్ఇన్స్టాల్ అయిపోద్ది. అన్ఇన్స్టాల్ అయిపోయింది ఇంకా జావా మనకి. నెక్స్ట్ ఇక్కడ జావా అనేది కనిపించలేదు మాకు. నెక్స్ట్ కన్ఫర్మేషన్ కోసం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి సేమ్ కమాండ్ జావా -version అని కొడితే జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ ఆపరేషనబుల్ అంటే సక్సెస్ఫుల్గా అన్ఇన్స్టాల్ అయిపోయిందని. ఇంకా మన సిస్టంలో జావా లేదు. You guys this video. If you informative this video, share with your friends. Subscribe this channel. Thank you.